హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఉదయం లేచి అయితే అన్ని పనులు చేసుకొని గడ్డికైతే వెళ్ళాను. అసలు ఆ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలకి వెళ్దామని అయితే అనుకుంటున్నా అన్నమాట. ఇలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ చూసేసి లైక్ చేసేసి కామెంట్ చేసేయండి. వెళ్తున్నా రెడీ అయ్యి. టైం అప్పుడు 10 అయింది. త్వరగా వచ్చేయాలి వెళ్ళి. భలే చల్లగా ఉందబ్బా. ఇటు నుంచి ఏం రాకపోయినా పర్లేదు, కానీ అటు నుంచి వచ్చేటోడు ఏమైనా ఉండాలి. లేదనుకో వరి పట్టుకుంటాము, నడుచుకుంటా రావాలి. అదనమాట. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా కూరగాయలు. ఈ అబ్బాయి నాకు ఫస్ట్ సబ్స్క్రైబ్స్ అంట, కానీ నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు చెప్పలేదు. అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోస్ బాగా చేస్తున్నావు, లైవ్ బాగా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అన్నాడు. అవునా, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నావా నువ్వు అంటే, అవును నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను అనేసి అన్నారు. మరి ఏమి ఎందుకు ఫస్ట్ నుంచి నాకు చెప్పలేదంటే, చెప్పలేదు అనేసి అన్నారు అన్నమాట. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి, యూట్యూబ్ ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి అయితే అప్పుడైతే అడగడం జరిగింది. నేను చెప్పాను అన్నమాట, ఇలా ఎలా చేయాలని చెప్పేసి అయితే అన్నాను. అవునా, అంత కష్టం ఉంటుందని చెప్పేసి అయితే అన్నారనమాట. వీడియో తీసుకున్నా కూరగాయలు తీసుకుంటున్నట్టు అంట, తీసుకొని నన్ను కూడా తీయని చెప్పేసి అయితే అన్నారు. థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకోవడం జరిగింది. అయితే కూరగాయలు అయితే కొనేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చేసినాను. ఇంకా పళ్ళు కూడా తాగేసి బయలుదేరిపోవడమే ఇంటికి. అయితే దిగేసి నడుచుకుంటూ అయితే వస్తున్నాం. మన ఊరికి ఏమి దొరకవుగా, మన అదృష్టం బాగుంటే వస్తాయి, లేకపోతే లేదు. ఒకసారి ఎండ కాస్తుంది, ఒకసారి మబ్బేస్తుంది. వర్షం పడుతుందా అన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఎండ కాస్తుందా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సరదాగా వెళ్ళినప్పుడే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కదా. సరదాగా ఖర్చు పెడతాం అన్నీ కొనుక్కొని. కుళాయిలు వస్తున్నాయి, ఇప్పుడు వెళ్ళి నీళ్ళు పట్టాలి. మన పని అంతా లబో దిబో అన్నట్టు ఉంటుంది. లబో దిబో అంటే ఏంటో తెలుసా? పళ్ళు గబగబా గబగబా ఒకరే చేసుకోడు అని అర్థం అని నేను అంటున్నా. నేను అనుకుంటా కాబట్టి. ఎందుకు గడ్డేస్తున్నావు? నీళ్ళు పట్టా అమ్మ, ఇంటి వరకు వచ్చాక పడిపోయింది. మరి ఏం చేస్తున్నావు నీళ్ళు పట్టుకుంటా? నీకు తెలీదా నీళ్ళు వస్తున్నాయని? అమ్మా, ఏమిరా చంటోడా, మంచి కొడుకు. ఏయ్, పప్పలు ఏం తేలేదు నీకు. ఇంకా 100 రూపాయలు. ఇంకా సమోసా. నేను మార్నింగ్ అయితే మెంతుల కూర వండాను. నాన్న అయితే తినడు. మార్నింగ్ అయితే గంజన్నం తాగాడు. ఇప్పుడు ఎలాగా చికెన్ తెచ్చాను కదా అని చెప్పేసి అయితే చికెన్ అయితే వండేస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నానంటే, చూసారా మా గ్యాస్ బిల్ ఎంత హైట్ ఉందో? ఎందుకు అంటే, అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అతను ఏం చేశారంటే, గ్యాస్ బండకి సరిపోదా హైట్ అని చూశాడు తప్ప, నేను పొట్టుగా ఉంటాను, బాగా సెట్ చేయాలన్న ఆలోచన అయితే అతనికి లేదు. నేనేమనుకున్నానంటే, గ్యాస్ బండ కోసమే చూస్తున్నాడు కదా, నాకు సరిపోద్దేమో అనుకున్నాను తప్ప, నా హైట్ సరిపోద్దా లేదా అని నాకైతే అప్పుడు అంత తెలివైతే లేదు. ఇలా వండినప్పుడల్లా నేను నవ్వుకుంటూనే ఉంటాను. ఎగురుతూ అయితే వంట అయితే చేస్తాను అన్నమాట.
కర్రీ ఉడికేలేపు నెక్స్ట్ పని చూద్దాము. చూసారా, ఇవి నాకు చాలా ఇష్టం అండి. కొత్తగా తిన్నప్పుడు ఏదోలా ఉంటుంది కానీ తర్వాత మాత్రం చాలా బాగుంటాయి. లిచ్చి అంటారంట ఇవి సేమ్ తాటి ముంజల్లాగే ఉన్నాయి. ఒక్కసారి తినడం స్టార్ట్ చేసామనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా తెచ్చుకున్న రోజే తినేస్తాను నేను, అంత బాగుంటాయి. నాకు అంత బాగా నచ్చేసినాయి ఇవి. మీరు కూడా తినండి, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదంట. ఈ రోజు అయితే ఫ్రూట్స్ ఎక్కువే తెచ్చుకున్నాను. ఎందుకంటే మొన్న ఒకసారి పొట్టు కుట్టింది కదా, నాకు 4 రోజులు బాగా తలనొప్పి వచ్చింది. అప్పటి నుంచి అయితే హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది. సో ఫ్రూట్స్ తింటే కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అయితే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఒక 1 వీక్ వాడామనుకో మనకి హెయిర్ అనేది సెట్ అయిపోతుంది. అలాగే నాకు ఇష్టమైన బిస్కెట్స్, జ్యూసు తీసుకున్నాను. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నాన్నకైతే పెట్టేయాలి అన్నము. దగ్గరికి అయితే వండేసినాను. ఇంకెందుకు ఎక్కువ కర్రీ అయినా తినలేము కదా, మనం ముందే చికెన్ తినడానికి ఆలోచిస్తున్నాం ఈ మధ్య. కూరగాయలు కూడా ఎక్కువే తీసేసుకున్నాను. చూసారా, వారం రోజులు అబ్బా పండగే పండగ. ఇలా ఇంటికి బజార్ చేసుకొచ్చాను లేదో కూరగాయలు వచ్చాయి ఊర్లోకి. 3 రోజుల నుంచి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.